ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకొని మృతి చెందిన ప్రాజెక్ట్ ఇంజనీర్ మనోజ్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. నాగర్ కర్నూల్ ప్రభుత్వ హాస్పిటల్లో పోస్టుమార్టం చేశారు. మృతుడి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున 25 లక్షల రూపాయల చెక్కును అందిస్తామన్నారు అధికారులు. ఇక ఇప్పటి వరకు ప్రమాదంలో మృతి చెందిన 2 డెడ్ బాడీలు బయటకు వచ్చాయి. మార్చి 9న పంజాబ్ రాష్ట్రానికి చెందిన గురుప్రీత్ సింగ్ మృతదేహం లభ్యమైంది. ఇవాళ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మనోజ్ కుమార్ మృతదేహాన్ని వెలికితీశారు. టన్నెల్కు లోపలి భాగంలో 13.5 కిలోమీటర్ల దగ్గర కన్వేయర్ బెల్ట్ డ్రంక్ 40 మీటర్ల దూరంలో మనోజ్ డెడ్ బాడీని గుర్తించారు రెస్క్యూ సిబ్బంది. ఇక ఈ ప్రమాదం జరిగిన నెల రోజులకు 2వ డెడ్ బాడీని గుర్తించారు. లోపల చిక్కుకున్న మరో 6 కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ రోజు 2వ మృతదేహాన్ని కూడా మనము ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఆయనని ఒక ప్రాజెక్ట్ ఇంజనీర్గా మనోజ్ కుమార్గా ప్రిలిమినరీగా మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము చెప్పడం జరుగుతుంది. బట్ దీని నుంచి ఇక్కడ నుంచి మళ్ళీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నాగర్ కర్నూల్కి వెళ్ళి అక్కడ టోటల్గా క్లీన్ చేసి పోస్ట్మార్టం చేసి అఫీషియల్గా కూడా ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. సో ఆనరబుల్ సీఎం గారు వాళ్ళ కుటుంబాలకి 25 lakhs ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వమని జరిగింది. సో ఆ ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వడం జరుగుతుంది. అట్లనే మన సైడ్ నుంచి ఒక పోలీసు, ఒక రెవెన్యూ, ఒక హెల్త్ అఫీషియల్స్ని పంపించి వాళ్ళ అడ్రస్ యూపీలో ఏదైతే అడ్రస్ ఉందో ఆ అడ్రస్కి మనము పంపించడం జరుగుతుంది. ఫర్దర్గా కూడా మిగతా అందరు దొరికేంత వరకు రెస్క్యూ ఆపరేషన్ కంప్లీట్ చేయాలని నిన్న హానరబుల్ సీఎం గారు మీటింగ్ తీసుకొని కూడా ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఆ విధంగానే రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కంటిన్యూ అవుతుంది. సో మనకు ఆల్రెడీ 4 ఎక్స్కవేటర్స్ లోపల పని చేస్తున్నాయి. ఇంకో ఎక్స్కవేటర్ పంపించాలని ఉండేది. ఎందుకంటే ఇనిషియల్గా మనకి పోవడానికి దారి లేకుండేది, ఎక్స్కవేటర్ పంపించడానికి దారి లేకుండేది. సో ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, సౌత్ సెంట్రల్ రైల్వే వీళ్ళంతా కూడా పని చేసి దాన్ని మొత్తం క్లియర్ చేశారు. ఏదైతే మెటల్ అడ్డం వచ్చిందో దాన్ని కూడా క్లియర్ చేశారు. సో ఇప్పుడు ఎక్స్కవేటర్స్ పని చేయగలుగుతున్నాయి. సో ఇప్పుడు మనము ఈ లోకో ఎక్కడైతే 13.6కి రీచ్ అవుతుందో అక్కడ నుంచి అనదర్ ఒక 240 మీటర్స్కి మనకి నో గో జోన్ ఉంటుంది. అంటే కొంచెం రిస్కీ జోన్, మనం పని చేయలేదు. సో అక్కడ వరకు ఇప్పుడు ఈ ఎక్స్కవేటర్స్ అన్ని పని చేస్తాయి. ఆ డెబ్రిస్ అంతా తీసేసి అక్కడ మనకి ఏమైనా ఐడెంటిఫై చేస్తామా అనేది ఐడెంటిఫై చేసిన ఇమీడియట్గా వాళ్ళ ఫ్యామిలీస్కి ఇవ్వడము, వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళకి ఒక రింగ్ ఉంది చేతికి, ఆ రింగును బట్టి ఒక చైన్ ఉంది, ఆ చైన్ని బట్టి ఫోన్ కూడా ఉందంటున్నారు. సో ఇవన్నీ ప్రిలిమినరీ బేసిస్ తీసుకొని మనం ఒక ఐడెంటిఫికేషన్కి రావడం జరిగింది. బట్ మనం ఇది గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి పంపించి అక్కడ కన్ఫర్మ్ అయితే ఫర్దర్గా డిఎన్ఏ అవసరం ఉండదు. బట్ మన ఎండవర్ ఏంటిదంటే ఇక్కడ నుంచి లాస్ట్ వరకు కూడా మొత్తం డెబ్రిస్ రిమూవ్ చేయాలి, మొత్తం మనం సెర్చ్ చేయాలి. సో మనం సెర్చ్ చేసి వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయడానికి మన ఎఫర్ట్స్ కంటిన్యూ అవుతూ ఉండాలి. వెంచర్ కావద్దని మనకి జిఎస్ఐ చెప్పారు. దాన్ని మనము ఒక జాలీలాగా పెట్టేసి అవతల సైడ్ పోవట్లేదు. ఎక్కడైతే జిఎస్ఐ ఈజ్ కంప్లీట్లీ సేఫ్ టు వర్క్ అని మనకి ఇన్ రిటర్న్లో కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు చెప్పారు. సో ఆ సేఫ్ టు వర్క్ ప్లేస్ అయితే ఉందో, ఈ 240 మీటర్స్ ఏదైతే ఉందో దాన్ని మనం కంప్లీట్గా డెబ్రిస్ రిమూవ్ చేస్తాము. అందులో మన రెస్క్యూ కంటిన్యూ చేస్తాం. వన్స్ దిస్ ఈజ్ డన్ అగైన్ విల్ టేక్ ఇన్పుట్ ఫ్రమ్ జిఎస్ఐ, ఎన్జిఆర్ఐ. లాస్ట్ 20-30 మీటర్స్ మనం ఏం చేయాలనేది అప్పుడు తీసుకుంటాం, డిసిషన్ తీసుకుంటాం. 3500 లీటర్స్ పర్ మినిట్ అప్రాక్సిమేట్ వాటర్ మనకి కంటిన్యూస్గా వస్తుంది. దిస్ ఈజ్ నాట్ టుడే, ముందు 1-2 years నుంచి కూడా రావడం. అంటే దానికి ఒక మనకు ఎస్టాబ్లిష్డ్ సిస్టమ్ ఉంది. దే హ్యావ్ 5 పంప్స్. ఆ పంప్స్ ద్వారా ఎంతైతే వాటర్ వస్తుందో ఆ మొత్తం వాటర్ని కూడా మనం డీవాటరింగ్ చేస్తున్నాం. సో ఇప్పుడు వాటర్ నుంచి పెద్దగా ఏం సమస్య లేదు. ఎంత వాటర్ వస్తుందో అంత మనం డీవాటర్ చేయగలం. ఇనిషియల్ 1-2 days మనం అనుకున్న దానికంటే ఆల్మోస్ట్ 10,000 లీటర్స్ పర్ మినిట్ అట్లా వస్తుంది. కాబట్టి అప్పుడు కొంచెం డీవాటరింగ్ సమస్య ఉండే. బట్ ఇప్పుడు సిస్టమ్ ఎస్టాబ్లిష్ అయింది, డీవాటరింగ్ కంటిన్యూస్గా నడుస్తుంది. ఇక్కడైతే జిఎస్ఐ అండ్ అదర్ ఎన్జిఆర్ఐ అన్ని డిపార్ట్మెంట్స్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ ఏంటిది, ఈ అక్కడ నుంచి యువతల మనం ఏదైనా పని చేసుకోవచ్చు, వీ కెన్ యూజ్ ఎక్స్కవేటర్స్ అన్న దగ్గరనే ప్రజెంట్గా పని చేస్తున్నాం. ఆ తర్వాత ఏం చేయాలనేది అగైన్ విల్ టేక్ డిఎస్ఐ ఒపీనియన్. జనగామ జిల్లాలో కూలీగా మారారు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్. రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి గ్రామంలో ఉపాధి హామీ పనుల పరిశీలనకు వెళ్లిన కలెక్టర్ కూలీలతో కలిసి పనిచేశారు. గడ్డపార పట్టి మట్టి తవ్వారు. ఇక కూలీలతో ముచ్చటించారు. జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఉపాధి హామీ పనులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు కలెక్టర్. ఖమ్మంలో రైతు బజార్ అందుబాటులోకి రానుంది. కరోనా టైంలో మూసివేసిన ఈ రైతు బజార్ని మళ్లీ ప్రారంభించాలని నిర్ణయించారు. ఇక ఇందుకు తగ్గట్టుగానే రైతు బజార్ను ముస్తాబ్ చేశారు. షాపుల కోసం రైతుల నుంచి అప్లికేషన్లు కూడా తీసుకుంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మొట్టమొదటి రైతు బజార్ ఖమ్మంలోనే ప్రారంభించారు.
రైతులు పండించిన పంటలను నేరుగా అమ్మకాలు జరిపేందుకు పాత బస్టాండ్ సమీపంలోని ఆర్టీఓ కార్యాలయం పక్కన రైతు బజార్ను ప్రారంభించారు. ఖమ్మం నగరంతో పాటుగా సమీప ప్రాంత ప్రజలు సైతం ఇదే రైతు బజార్ను కూరగాయలు కొనుగోలు చేయడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే మోడల్ రైతు బజార్గా ఆదర్శంగా నిలిచింది. ఎంతో ఆదరణ ఉన్న రైతు బజార్ కోవిడ్ నిబంధనలతో తొలిసారిగా మూసేశారు. తర్వాత ప్రధాన సెంటర్లలో కూరగాయల మార్కెట్లను ఏర్పాటు చేసే విధానంతో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బజార్ను పూర్తిగా 2020లో మూసివేసింది. తర్వాత రైతు బజార్ను కూల్చివేశారు. ఈ రైతు బజారు పోయినసారి కంటే ఇప్పుడు ఇంకా అద్భుతంగా తయారు చేశారు. ఓన్లీ 2 months 3 monthsలో దీన్ని రైతు బజార్ని కట్టడం జరిగింది. ఇది ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో ఎంతోమంది రైతులు చెల్లాచెదురైపోయారు, అమ్ముకోవడానికి అవకాశం లేక. ఈ రైతు బజార్ ఉండటం వల్ల ఏంటంటే మేము బయట మార్కెట్లో హోల్సేల్లో 10 రూపాయలు ఉన్నా కానీ మినిమం రేటు ఇంకా 2 రూపాయలు 3 రూపాయలు పెంచి మేము అమ్ముకోవటం వల్ల మా ఖర్చులు కమిషన్ ఖర్చుతో తగ్గిపోద్ది. మేము సొంతంగా అమ్ముకోవటం వల్ల మాకు ఎక్కువ డబ్బులు వచ్చి బాగా రేట్ డౌన్ ఉన్నప్పుడు కూడా మాకు నష్టపోవడానికి అవకాశం లేని విధంగా ఉంది. కాబట్టి ఇప్పుడు దాకా చెల్లాచెదురైన రైతులందరూ ఇప్పుడు మళ్ళీ ఈ రైతు బజార్ కడతారనే ఉద్దేశంతో అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. రైతు బజార్లో ఖమ్మం నగరంతో పాటుగా రఘునాథపాలెం మండలంలోని 90% పైగా వెనుకబడిన వర్గాల రైతులు తాము పండించిన పంటలను స్వయంగా అమ్మకాలు జరిపేవారు. రైతు బజార్ మూతపడ్డంతో రైతులు రహదారుల పక్కనే అమ్ముకున్నారు. రోజు వందలాది మంది వచ్చిపోయే రైతు బజార్ని కూల్చేయడంపై అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. ఈ విలువైన స్థలాన్ని ప్రైవేట్ సంస్థకు కట్టపెట్టాలని చూశారని బీఆర్ఎస్ నేతలపై ఆరోపణలు కూడా వచ్చాయి. తాజాగా మేము పండిన రైతులు ఇక్కడ వచ్చి అమ్ముకొని మేము సొమ్ము చేసుకొని పోయేది. ఇప్పుడు పెద్ద మార్కెట్ తీసిపోతే ఆడ కూలి మందం కూడా రావట్లేదు సార్. చాలా మంది రోడ్ల మీద పోయి అమ్ముకున్నారు. అది మనకు ఎటు అటు రాకుండా పోతుంది. ఈ మార్కెట్ అయితే మాకు గుండెకాయ లాంటిది. ఈ మార్కెట్ తీయాలని మేము ప్రతి ప్రభుత్వాన్ని కోరి ఇప్పుడు జరిగి మొత్తం తయారు చేశారు. మరి ఓపెనింగ్ కోసం సార్ కోసం ఎదురు చూస్తున్నాం సార్. రైతు బజార్ను మళ్లీ ప్రారంభించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు విజ్ఞప్తి చేశారు రైతులు. దీంతో ఖమ్మం నగరపాలక సంస్థ నుంచి 45 లక్షల నిధులతో తిరిగి రైతు బజార్ నిర్మాణం పూర్తి చేశారు. రైతులకు అనుకూలమైన ప్లాట్ఫామ్లను, మహిళలు, పురుషులకు విడివిడిగా మరుగుదొడ్లు, 100 దుకాణాలకు అనువుగా షెడ్లు, కార్యాలయం గది, కూరగాయల ధరల బోర్డులను ఆధునిక హంగులతో నిర్మాణం పూర్తి చేశారు. అయితే ఇదివరకు 99లో ఒక ప్లేవింగ్ గ్రౌండ్ దగ్గర రైతు బజార్ని నిర్మాణం జరిగింది. కోవిడ్ సందర్భంగా అది ట్రాఫిక్ సమస్య ఉండడం వల్ల దాన్ని తీసేయడం జరిగింది. ఇప్పుడు రైతులకు మేము 70 స్టాల్స్లతో మనం నూతనంగా అన్ని ఏర్పాట్లతో రైతులకు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మేము అందరు రైతుల నుంచి అప్లికేషన్ తీసుకొని వాళ్ళు హార్టికల్చర్ డిపార్ట్మెంట్తో ఫీల్డ్ లెవెల్లో హెచ్ఓ గారు అన్నీ వెరిఫై చేసి మాకు రిపోర్ట్ ఇస్తాడు. అతి త్వరలో అవి ఐడి కార్డ్స్ తయారు చేయగానే అది ఏర్పాటు చేయడానికి గౌరవ మంత్రి గారి ఆదేశ ప్రకారము రెడీగా ఉన్నామండి. చాలామంది రైతులు ఎక్కడ అమ్ముకోవాలో కొన్ని దూర విలేజ్ గ్రామాల వాళ్ళు అర్థం కాక చాలా ఇబ్బందులు పడ్డారు. అలాంటి వారికి మరియు వినియోగదారులకి ఇప్పటి నుంచి ఆ సమస్య లేకుండా ఉంటుంది. అయితే ఈ మొత్తం 76 స్టాల్స్ ఉన్నాయి. ఫీల్డ్ వెరిఫికేషన్ ద్వారా 186 మందిని సెలెక్ట్ చేశాము. అందరికీ ఇక్కడ అన్ని సౌకర్యాలు అందేలాగా ప్రత్యేక సదుపాయాలు, టాయిలెట్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ అన్నీ అందుబాటులో ఉండేలాగా ట్యూబ్లైట్స్, ఫ్యాన్స్ అవన్నీ మళ్ళీ తిరిగి పునఃప్రారంభించి అతి త్వరలో దీన్ని ప్రారంభించుకోబోతున్నాం. దీనికి సహకరించిన రైతులకు, వినియోగదారులకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. రైతు బజార్ మళ్లీ ప్రారంభానికి సిద్ధమవడంతో రైతుల్లో ఆనందం కనబడుతోంది. దళారుల బాధ తప్పుతుందంటున్నారు రైతులు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన రాజు యువ వికాసం గైడ్ లైన్స్ ను రిలీజ్ చేసింది. 50,000 లోపు రుణానికి అప్లై చేసుకుంటే 100% రాయితీ ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. ఇక లక్షలోపు రుణదారులకు 90% రాయితీ, 2 లక్షల లోపు రుణాలు తీసుకుంటే 80% రాయితీ ఇస్తామని తెలిపింది. 4 లక్షల లోపు లోన్లు తీసుకుంటే 70% సబ్సిడీ ఇవ్వనున్నట్లు తెలిపింది. రూరల్ ఏరియాలో దరఖాస్తుదారులకు 1,50,000 లోపు ఇన్కమ్ ఉండాలని, పట్టణ ఏరియాల్లో దరఖాస్తుదారులకు 2 లక్షల లోపు ఆదాయం ఉండాలని గైడ్ లైన్స్ లో తెలిపింది. ఇక ఈ పథకానికి 21 ఏళ్ల నుంచి 55 ఏళ్ల లోపు వారిని అర్హులుగా గుర్తించింది. ఏప్రిల్ 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది సర్కార్. రైట్, మరింత సమాచారం యాదగిరి అందిస్తారు. యాదగిరి, రాజీవ్ యువ వికాసం మార్గదర్శకాలపై అప్డేట్స్ ఏంటి?
మాధురి, ఈ రాజీవ్ యువ వికాసం అనేది ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీ ఈ మైనార్టీకి సంబంధించినటువంటి నిరుద్యోగ యువత ఎవరైతే ఉంటారో వాళ్లకు ఉపాధి అవకాశం కల్పించే విధంగా సొంతంగా వాళ్ళ చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకొని వాళ్ళు సొంతంగా ఉపాధి అవకాశం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాజీవ్ యువ వికాసం అనే స్కీమ్ని ప్రకటించింది. అయితే మార్చి 15న ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఇవాళ కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించినటువంటి మార్గదర్శకాలను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఇందులో 50,000, లక్ష నుండి 2 లక్షలు, 2 నుంచి 3 లక్షలు, 3 లక్షల నుంచి 4 లక్షల వరకు ప్రభుత్వం ఏదైతే ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్ ఉందో ఈ స్కీమ్ కింద ప్రభుత్వం ఇచ్చే విధంగా మార్గదర్శకాలు విడుదల చేసింది. అయితే 50,000 లోపు రుణాలు తీసుకుంటే వాళ్లకు 100% సబ్సిడీ కింద ఇవ్వనట్లు ఈ మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఇక లక్షలోపు రుణాలు ఎవరైతే తీసుకుంటారో ఆ లక్షలోపు రుణాలు తీసుకున్న వాళ్ళకి ప్రభుత్వం నుంచి 90% సబ్సిడీ ఉంటుంది. ఇక కేవలం 10% మాత్రమే వాళ్ళు ఎవరైతే ఈ లక్ష వరకు రుణాలు తీసుకుంటారో వాళ్ళు కేవలం 10% కట్టాలి ఉంటుంది. అది కూడా బ్యాంక్ లోను 10% తీసుకున్న విధంగా ఆ అవకాశం కూడా కల్పించింది. ఇక 2 లక్షల వరకు తీసుకున్న వాళ్లకు 80% సబ్సిడీ ఇస్తామన్నట్లు ఈ మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఇక 4 లక్షల వరకు రుణాలు తీసుకునే వాళ్లకు 70% సబ్సిడీ ప్రభుత్వం ఇవ్వనుంది. మిగతా 30% ఎవరైతే ఈ 4 లక్షల వరకు లోన్ తీసుకుంటారో వాళ్ళు 30% వరకు కట్టాల్సి ఉంటుంది. అది కూడా బ్యాంక్ లోన్కు సంబంధించి 30% బ్యాంక్ లోన్ ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం అవకాశం కల్పించే విధంగా ఈ మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఇక ఇందులో ఏదైతే ఈ స్కీమ్ ప్రకటించినప్పటి నుంచి కూడా దీని మీద ఏజ్ లిమిట్ అనే దాని మీద కొంత రకరకాల చర్చ జరుగుతూ ఉన్నది. దాని మీద కూడా ఇవాళ విడుదల చేసినటువంటి ఈ మార్గదర్శకాల్లో ప్రభుత్వం దాని మీద కూడా ఒక స్పష్టతనిచ్చింది. 21 సంవత్సరం నుంచి 55 సంవత్సరాల వరకు వివిధ పథకాలకు సంబంధించి అంటే ఈ స్కీమ్ కింద ఎవరైతే లోన్లు తీసుకుంటారో వాళ్ళు ఒక అగ్రికల్చర్ రిలేటెడ్ తప్ప మిగతా అన్నిటికీ సంబంధించి కూడా లోన్ తీసుకునే వాళ్లకు 55 ఏళ్ళు అనేది ఏజ్ లిమిట్ పెట్టారు. 21 సంవత్సరాల నుంచి 55 ఏళ్ళు అనేది ఏజ్ లిమిట్ పెట్టారు. సో వాళ్ళందరూ కూడా ఈ లోన్లకు 55 ఏళ్ల వరకు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ లోన్లకు అర్హులుగా ఈ మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఇక అగ్రికల్చర్ రిలేటెడ్గా ఉండే ఏవైతే వాళ్ళు ఉపాధి అవకాశాలకు సంబంధించి పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి 21 ఏళ్ళ నుంచి వాళ్ళకు ఇంకొక 5 సంవత్సరాలు ఎక్కువగా ఇచ్చారంటే 60 సంవత్సరాల వాళ్ళకు ఎవరైతే ఉంటారో 60 సంవత్సరాల దాకా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ స్కీమ్స్కు అర్హులు అని చెప్పేసి ఈ మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. అయితే ఈ ఏజ్ లిమిట్ దాని మీద కొంత క్లారిటీ వచ్చింది కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 55 ఏళ్ల వరకు ఒక అగ్రికల్చర్ తప్ప మిగతా అన్నిటికి సంబంధించి కూడా వాళ్ళు ఏదైనా వ్యాపారాలు పెట్టుకోవాలనుకున్న వాళ్ళందరూ కూడా ఈ 55 ఏళ్ల ఉన్న వాళ్ళందరూ కూడా అర్హులే అని చెప్పేసి ఈ మార్గదర్శకాల్లో చెప్పారు కాబట్టి ఇక దాంట్లో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దాని మీద స్పష్టత వచ్చింది. ఇక దీనికి సంబంధించి ఈ ఎంపిక అనేది కూడా ఏదైతే మండల్ లెవెల్లో కమిటీ ఉంటుంది, ఆ సెలక్షన్ కమిటీ ఉంటుంది, మండల్ లెవెల్లో ఎంపిక చేస్తారు. తర్వాత దాన్ని జిల్లా స్థాయి వరకు పంపిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచే ఈ ఎంపిక అనేది ఉంటుంది. షార్ట్ లిస్ట్ కూడా తయారు చేస్తారు. దరఖాస్తు చేసుకున్న తర్వాత దాంట్లో ఎవరెవరు అర్హులు ఏంటి అనే దాని మీద ఈ మార్గదర్శకాల ప్రకారం అర్హులు ఎవరనే దాని మీద కూడా షార్ట్ లిస్టు తయారు చేసిన తర్వాత దాంట్లో అర్హుల ఎంపికను ప్రకటిస్తారు. సో ప్రకటించిన తర్వాత వాళ్లకు ఈ లోన్ అనేది శాంక్షన్ చేశారు. శాంక్షన్ చేసిన తర్వాత ఎవరెవరు ఏవేవి పెట్టుకుంటున్నారు, ఏ వ్యాపారాలు చేయదలుచుకున్నారు, ఏ దానికి వీళ్ళు అప్లై చేశారనే దాన్ని బట్టి మళ్ళీ వాళ్లకు ఎవరైతే ఈ అర్హులు ఉంటారో అర్హుల ఎంపిక తర్వాత వాళ్ళకు మళ్ళీ 15 రోజుల వరకు ప్రత్యేకంగా దాని మీద ట్రైనింగ్ ఇచ్చే విధంగా కూడా ఈ మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఇక ఇందులో మరి దీనికి సంబంధించి ఎట్లాంటి వాళ్ళ అర్హులు ఏంటి, ఆదాయం సంబంధించి మరి ఎంత ఉండాలనే దాని మీద కూడా ఇవాళ విడుదల చేసినటువంటి మార్గదర్శకాల్లో దానికి సంబంధించి కూడా ఒక స్పష్టతనిచ్చారు. ఇక రూరల్ ఏరియాలో అయితే 1,50,000 అంటే 1,50,000 ఆదాయము ఉండాలి. తర్వాత ఆదాయ పరిమితి. తర్వాత ఈ అర్బన్ ఏరియాలో అయితే 2 లక్షల వరకు ఉన్న వాళ్ళు దీనికి అర్హులు అని చెప్పేసి ఈ మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. సో ఇట్లా దీనికి సంబంధించి ఇక ఎవరైనా ఏప్రిల్ 5 వరకు ఈ దరఖాస్తు చేసుకునే విధంగా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది కాబట్టి ఇక ఏప్రిల్ 5 లోపు దరఖాస్తు అందరూ కూడా చేసుకోవచ్చు. దానికి చివరి తేదీ ఏప్రిల్ 5 అని చెప్పేసి ఇవాళ విడుదల చేసినటువంటి ఈ మార్గదర్శకాల్లో కూడా ప్రభుత్వం పేర్కొన్నది. సో ఓవరాల్గా ఈ ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ స్కీమ్ ద్వారా 50,000, 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు ఈ 4 లక్షల వరకు కూడా వారి బిజినెస్లను బట్టి వారు ఏవైతే బిజినెస్
చేయాలనుకుంటున్నారు, ఏ దాంట్లో వాళ్ళు ఏ దాంట్లో 50,000, 1,00,000, 2 లక్షల, 3, 4 లక్షలు అనేది వాళ్ళు ఎంపిక చేసుకొని దరఖాస్తు చేసుకుంటే ఆ తర్వాత ప్రభుత్వం వాళ్ళని అర్హులను బట్టి ఎంపిక చేసిన తర్వాత వాళ్ళకు ఆ రిలేటెడ్గా లోను శాంక్షన్ చేస్తారు. తర్వాత ప్రభుత్వం నుంచి కూడా ఏదైతే ఈ మార్గదర్శకాల్లో పేర్కొన్నారో ఆ మార్గదర్శకాల్లో పేర్కొన్న వారి విధంగానే వాళ్ళకు సబ్సిడీ వస్తుంది. కాబట్టి ఇది ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ స్కీమ్ అనేది యువతకు, నిరుద్యోగ యువతకు మంచి ఉపయోగపరంగా ఉంటుంది. తర్వాత వాళ్ళకు ఉపాధి అవకాశపరంగా ఉంటుంది. వాళ్ళు పొందడంతో పాటు ఇతరులకు కూడా ఉపాధి ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నదో దీన్ని యూటిలైజ్ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. కొద్దిసేపటి క్రితమే ఈ మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. కాబట్టి దీనికి అనుగుణంగా అందరూ కూడా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మాధురి, రైట్, థ్యాంక్ యూ యాదగిరి. ఒక్క అంశము గౌరవ సభ్యులందరూ కూడా విశ్లేషణ చేసుకోవాలి. నేను బెంచ్ మార్క్ ఎందుకు పెట్టాను అధ్యక్ష 2014 అంటే ఇట్ ఈస్ నాట్ క్రిటిసిజం, మనమందరము అధ్యయనం చేసుకోవాలని చెప్పి. ఆనాడు 2014లో గవర్నమెంట్ స్కూల్స్ 28,405 ఉంటే ఆనాడు స్టూడెంట్ స్ట్రెంత్ 27 లక్షలు ఉంటే ఈనాడు 19 లక్షలకు తగ్గింది అధ్యక్ష. అంటే సుమారు 7.5-8 లక్షల సంఖ్య తగ్గింది. ఇట్ ఈస్ వెరీ అలార్మింగ్. 10 సంవత్సరాలలో సుమారు 7.5 లక్షలు 8 లక్షలు తగ్గింది. కానీ రెసిడెన్షియల్ స్కూల్స్లో 1,75,000 ఆనాడు ఉంటే ఈనాడు అది 4,76,000కు పోయింది అధ్యక్ష. జీరో ఎన్రోల్మెంట్ అంటే స్కూళ్ళు మూతబడ్డాయి, 6,000 స్కూళ్ళు మూతబడ్డాయి, 5,000 స్కూళ్ళు మూతబడ్డాయి అంటే అది సత్యదూరపు మాటలు అధ్యక్ష. జీరో ఎన్రోల్మెంట్ యాజ్ ఆన్ డిసెంబర్ ఇట్ ఈస్ 1913. అందులో మళ్ళీ ప్రైమరీ స్కూల్స్ 1813, అప్పర్ ప్రైమరీ స్కూల్స్ 49, హై స్కూల్స్ 33. మళ్ళీ ఈ సంవత్సరము 79 స్కూల్స్లో స్ట్రెంత్ పెరిగి మళ్ళీ ఆ స్కూళ్ళు పనిచేస్తున్నాయి అధ్యక్ష. రిక్రూట్మెంట్ అధ్యక్ష, శాంక్షన్ పోస్టులు 1,25,690 ఉంటే వర్కింగ్ స్టేట్ 1,09,163 ఉంటే ప్రధానంగా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయము డిఎస్సి 2008 అపాయింట్మెంట్ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ అధ్యక్ష. ఆ తర్వాత 11,062 సంఖ్యతోటి సంబంధించి ఒక డిఎస్సి ప్రకటన. ప్రమోషన్ల అధ్యక్ష 2015 తర్వాత సుమారు 21,419 మందికి ప్రమోషన్లు. అప్గ్రేడేషన్ ఆఫ్ పోస్ట్ ఆఫ్ లాంగ్వేజ్ పండిట్స్, అప్గ్రేడేషన్ ఆఫ్ పీఈటీలు 8,630, మళ్ళీ 1,849 అధ్యక్ష. ఒక 6 సంవత్సరాల తర్వాత ట్రాన్స్ఫర్ల అధ్యక్ష. తర్వాత జీవో 317 కింద 2,240 టీచర్లకు బెడ్ స్పౌస్ మరియు మ్యూచువల్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అధ్యక్ష. టెట్ అనేది ప్రతి 6 మాసాలకు ఒకసారి టెట్ నిర్వహించాలి అధ్యక్ష. మా ప్రభుత్వము 2 సార్లు టెస్ట్ నిర్వహించడము. తర్వాత ప్రత్యేకంగా ఈ రెసిడెన్షియల్ స్కూల్ గురించి నేను ప్రస్తావించుకున్నాను అధ్యక్ష. 2 అలార్మింగ్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్. అందరు గౌరవ సభ్యులు చెప్పిర్రు. ఇంటేక్ ప్రభుత్వ స్కూళ్ళల్లో తగ్గిపోతున్నది, పడిపోతున్నది. ఒకటి 2014లో ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఎన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయంటే 289 అధ్యక్ష. మనందరికీ తెలిసిన విషయమే. ప్రశస్తం పొందిన ఓ రెసిడెన్షియల్ స్కూల్ సర్వేలు 1971-72లో ఆనాడు పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు
మొదలు పెడితే ఐఏఎస్లు, ఐపీఎస్లు, గ్రూప్ 1 ఆఫీసర్లు, మేధావులు ఆ రెసిడెన్షియల్ స్కూల్ సమాజానికి అందించిన అధ్యక్ష. రాష్ట్ర విభజన తర్వాత 734 కొత్తగా రెసిడెన్షియల్ స్కూల్స్, అందులో మొత్తం రెసిడెన్షియల్ స్కూల్స్ రాష్ట్రంలో 1023 అయితే అందులో 662 రెసిడెన్షియల్ స్కూల్స్ రెంటెడ్ బిల్డింగ్స్లో పనిచేస్తున్నాయి అధ్యక్ష. రెంటెడ్ బిల్డింగ్లు 662 అంటే సుమారు 2 లక్షల మంది పిల్లలు రెంటెడ్ బిల్డింగ్స్లో చాలని వసతులు, వాష్రూమ్ సరిగ్గా లేవు, అకామిడేషన్ సరిగ్గా లేదు, క్లాస్ రూమ్ అదే, డార్మెటరీ అదే, చిన్న కిచెను, డైనింగ్ అదే. ఆ పరిస్థితుల్లో 662 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి అధ్యక్ష. రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరు చేయడంలో తప్పులేదు అధ్యక్ష, కానీ ముఖ్యంగా ఆ పిల్లలకు అది శాపం కాకూడదు అధ్యక్ష. ఇట్ షుడ్ నాట్ బి ఏ కంపల్షన్, ఇట్ షుడ్ నాట్ బి ఏ బేన్. పేరెంట్స్ ఆర్ మోర్ వరీడ్ అబౌట్ ద సెక్యూరిటీ అండ్ ద కంఫర్ట్ ఆఫ్ ద చైల్డ్. ఇది నా కంపల్షన్, నా ఆర్థిక స్థితిగతులు, నా సామాజిక స్థితిగతులు, నేను ఆ స్కూల్లో చేర్పిస్తే రెంటెడ్ బిల్డింగు, అకామిడేషన్ చక్కగా లేదు, ఈ రకంగా ఈ వ్యవస్థ ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఈ మధ్య కాలంలో నేను స్వతహాగా I believe in girl child education. ప్రత్యేకంగా నా ఇంట్రెస్ట్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, ఎక్కడైతే అమ్మాయిల రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటున్నాయో ఐ మేక్ ఇట్ ఏ పాయింట్ టు విజిట్ దెమ్. If the girl is educated, the family is educated, and I believe in that concept. ఈ మధ్యలో మా ప్రాంతంలో ఉన్న రెసిడెన్షియల్ స్కూల్స్కు విజిట్ చేసిన అధ్యక్ష. I have spent a lot of time with them. Every child has a hidden talent. Every child is blessed. కానీ మనము ప్రభుత్వాలు ఇవి ఉన్న అధ్యక్ష, ఇట్ ఈజ్ అవర్ బేసిక్ రెస్పాన్సిబిలిటీ. ఆ పిల్లలకు కొద్ది క్వాలిటీ ఎడ్యుకేషన్, రేషన్పై సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మార్చి 30న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో ఉగాదిని పురస్కరించుకొని ఈ స్కీమ్ను లాంచ్ చేయనున్నట్టు చెప్పారు. ఇక అదే రోజు సాయంత్రం బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పాల్గొంటారని చెప్పారు. రాష్ట్రంలో అత్యంత ఎత్తైన ఏకశిలారాతిగా పేరొందిన భువనగిరి కిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది సర్కార్. ఇక శతాబ్దాల చరిత్ర కలిగిన భువనగిరి కోట సందర్శనకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేలా రోప్వే నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసింది పురావస్తు శాఖ. ఇక భువనగిరి కిల్లాతో పాటు ఉమ్మడి జిల్లాలో మరో 3 చోట్ల రోప్వే ఏర్పాటుకు ప్లాన్ చేస్తుంది ప్రభుత్వం. రాష్ట్రంలో గోల్కొండ, వరంగల్ కోటల తర్వాత భువనగిరి కోటకు ప్రాధాన్యత ఎక్కువ. ఈ కోటకు శతాబ్దాల చరిత్ర ఉంది. స్వదేశీ దర్శన్ పథకం కింద ఈ కిల్లాపై 56 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నారు అధికారులు. ఇప్పటికే కోట దగ్గర రాక్ క్లైంబింగ్ స్కూల్ ఏర్పాటు చేయడంతో హాలిడేస్ లో పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తున్నారు.
ఇప్పుడు ఈ కోటపైకి రోప్వే నిర్మాణానికి ప్లాన్ చేసింది ప్రభుత్వం. భువనగిరి కిల్లా పక్కనే ఉన్న హైదరాబాద్ వరంగల్ 165వ జాతీయ రహదారి నుంచి కోట దగ్గరకు రోప్వే ఏర్పాటు చర్యలు చేపట్టారు పర్యాటక శాఖ అధికారులు. ఇందుకోసం పర్యాటక అభివృద్ధి సంస్థ టెండర్లు పిలిచింది. ఈ నిర్మాణం పూర్తయితే రాష్ట్రంలో ఇదే తొలి రోప్వేగా గుర్తింపు పొందనుంది. ఇది ఏకశిల కోట. దీనికి సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని ఫండ్స్ రిలీజ్ చేసింది. 56 కోట్ల ఫండ్స్ అనేవి రిలీజ్ చేసింది. డెవలప్మెంట్ కోసం లిఫ్ట్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. పర్యాటకుల రోప్వే అనేది పడుతుంది. పర్యాటకుల పెరుగుదల కోసం ఇప్పటికీ చాలామంది విజిట్ చేస్తున్నారు భువనగిరి ఫోర్ట్ని. రేపు డెవలప్మెంట్ అయిన తర్వాత కూడా చాలామంది విజిట్ చేస్తారు. ఫారినర్స్ నుంచి కూడా వస్తున్నారు. పైన గార్డెన్ ఏర్పాటు చేస్తున్నారు. హోటల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి అభివృద్ధి కోసం రోపువే కానీ అదేవిధంగా శిలపైన ఉన్నటువంటి మిగతా కొలనులను కానీ మిగతా అన్నిటిని కూడా డెవలప్మెంట్ చేయడం కోసం వచ్చినటువంటి డబ్బులను త్వరితగతిన వినియోగించుకొని పర్యాటకులను ఎక్కువ మందిని వచ్చే విధంగా చూడాలని చెప్పేసి, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉపాధి కల్పించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు జరిగితే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటున్నాం. రోప్వేలో తిరిగితే ఆ ఫీల్ చూస్తున్నప్పుడు ఆ పరిస్థితులు ఎట్లుంటాయి అనేది కూడా అర్థం కావాలి అని అంటే ఆ రోప్వే ఎక్కాలి. ఆ అదృష్టం త్వరితగతిన భువనగిరి ప్రజలకు చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు కూడా అందబోతుందని చెప్పేసి సంతోషం వ్యక్తం చేస్తాను. రాష్ట్రంలో ట్రెక్కింగ్ ప్రాధాన్యం ఉన్న ప్రాంతాల్లో భువనగిరి కోట ఒకటి. ట్రెక్కింగ్ ద్వారా కోటపైకి చేరడానికి దాదాపు గంట సమయం పడుతోంది. రోప్వే ఏర్పాటైతే పర్యాటకులకు మంచి అనుభూతిని ఇవ్వడంతో పాటు మెట్లు ఎక్కే సమస్య తప్పుతోంది. అలాగే కోటపై ఉన్న కొలను, చారిత్రక కట్టడాల పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు అధికారులు. కిలాపై ప్రవేశ ద్వారం, రోడ్లు, పార్కింగ్ సదుపాయం కూడా కల్పించనున్నారు. ఇక్కడ కిలా కోట ఏదైనా డెవలప్ అయితే ఇక్కడ సుమారు హైదరాబాద్ కూతవేటిలో దూరం ఉన్నటువంటి ఈ భువనగిరి కోట ఇది డెవలప్ చేస్తే ఇక్కడ అభివృద్ధితో పాటు ఇక్కడ యువతకు ఉద్యోగ అవకాశాలతో పాటు ఇక్కడ హోటళ్ళు, వసతి గృహాలు, వసతి సముదాయాలు అన్నీ సమకూర్చి ఇక్కడ మొత్తం అభివృద్ధి కొరకు అభివృద్ధిలో ముందుంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాము. మన వెనకాల ఉన్నది భువనగిరి కిలా. ఇది శత్రు దుర్భేద్యమైన నిర్మాణాలతోటి అద్భుతమైన రాచరిక కట్టడాలతో వెలుగొందుతున్న భువనగిరి కిలా సుమారు 42 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఇది చుట్టూరుగా చూసుకుంటూ ఏనుగు ఒక పడుకున్న ఏనుగు ఆకారంలో ఉంటుంది. పర్యాటకులను ఇట్టే ఆకర్షించే విధంగా ఉంటుంది. బట్ ఇక్కడికి వచ్చే పర్యాటకులకు కొద్దిగా వసతులు లేని కారణంగా చాలామంది పర్యాటకులు కొండపై దాకా వెళ్ళి చూసేలేని పరిస్థితిలో ఉన్నాయి. పైకి వెళ్తే మనకు చాలా చూసే విషయంగా అక్కడ బారదారి రాణిమహల్ అని కుతుబ్షాల బిల్డింగు, మధ్యలో ఏనుగుల మోటాబావి, మండపాలు, సప్తకన్నికల కొలలు, మన గొలుసుకట్టు కొలనులతోటి చాలా రూపుదిద్దుకున్న అద్భుతమైన కొండ. మనకు 2013లో మనకు సెంట్రల్ గవర్నమెంట్ కొంత డబ్బులు ఇక్కడికి పర్యాటకంగా అభివృద్ధి కొరకు కొంత కేటాయిస్తే దాంతో కొంత డబ్బులతో చేశారు. ఇటీవల స్వదేశీ దర్శన్ కింద మనకు 118 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగిందని చెప్పి తెలవగానే స్థానికులుగా మేమెంతో మాకు ఆనందం అనిపించింది. భువనగిరితో పాటు ఉమ్మడి జిల్లాలోని మరో 3 ప్రాంతాల్లోనూ రోప్వే నిర్మించడానికి కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి 2 కిలోమీటర్లు, నల్గొండ పట్టణంలోని హనుమాన్ కొండపైకి 2 కిలోమీటర్లు, నాగార్జున సాగర్ ఆనకట్ట మీదుగా 5 కిలోమీటర్ల రోప్వే ఏర్పాటుకు చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం. పర్వతమాల ప్రాజెక్టు కింద రోప్వేలు మంజూరు చేయాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదించినట్లు తెలిసింది. ఈ రోప్వేలు పూర్తయితే దేశవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించడంతో పాటు ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధి మెరుగుపడే ఛాన్స్ ఉంది. జగిత్యాల జిల్లా నర్సింగపూర్ పరిధిలోని 90 ఎకరాల ప్రభుత్వ భూమిపై స్పందించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. 90 ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమంగా పట్టా చేసుకున్నారని ఆరోపించారు. ఇక దీనిపై మంత్రి ఉత్తమ్కు ఫిర్యాదు చేశానని చెప్పారు. అక్రమంగా పట్టా పొందిన 90 ఎకరాల భూములను ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. రాబోయే కాలంలో మొదట నర్సింగాపూర్ ప్రజల అవసరాలకు భూమిని వినియోగించాలని సూచించారు. ఇక బాధ్యులైన రెవెన్యూ అధికారులపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరారు జీవన్ రెడ్డి. నర్సింగాపూర్ రెవెన్యూ పరిధిలో ఏదైతుందో ప్రభుత్వ భూములు రెవెన్యూ ల్యాండ్స్ సర్వే నెంబర్ 437, సర్వే నెంబర్ 251 ప్రధానంగా సర్వే నెంబర్ 437 అండ్ సర్వే నెంబర్ 251 ప్రధానంగా ఇవి గతంలో రెవెన్యూ అధికారులతో కుమ్ముక్కై
మరి రెవెన్యూ రికార్డులో అప్పటి ధరని ఆసరా చేసుకొని ధరని రూపొందింప చేయబడే సమయం లోపల ధరని ఆసరా చేసుకొని ఏదైతుందో మరి అనర్హుల పేరిట నమోదు కాబడటం గమనించి నేను జిల్లా కలెక్టర్ గారిని ఈ 2 సర్వే నెంబర్లకు సంబంధించి వివరాలు కోవడం జరిగింది. ఈ 2 ప్రభుత్వ సర్వే నెంబర్లకు సంబంధించి అవి ఎవరి అధీనం లోపల ఉన్నవి, ఎవరికైనా అవి అలాట్మెంట్ చేయడం జరిగిందా, రెవెన్యూ రికార్డులో ఎవరి పేరు నమోదు చేయబడి ఉన్నది అని నేను అప్పటి జిల్లా కలెక్టర్ గారిని 18/1/2024కు విజ్ఞప్తి చేసి వివరాలు కోవడం జరిగింది. ఇప్పుడు 437 మనకు ఆయన ఉత్తర్వులు జారీ చేసిండ్రు. ఐ థింక్ రెవెన్యూ టుడే దే ఆర్ హోల్డింగ్ పంచనామా అండ్ టేకింగ్ పొజిషన్. అండ్ నేను కలెక్టర్ ఇంకోటి విజ్ఞప్తి చేస్తున్నా, భవిష్యత్తులో వాళ్ళు ఏ విధమైనటువంటి న్యాయపరంగా వివాదాలు సృష్టించకుండా మీరు లీగల్గా మనం తీసుకునేటువంటి ఒక ప్రివెన్షన్ చర్యలు కూడా తీసుకోవాలని చెప్పండి. రోజు రోజుకు ఎండల తీవ్రత పెరుగుతుంది. ఉదయం 10 అయిందంటే చాలు ఇంటి గడప దాటాలంటేనే ఆలోచించవలసిన పరిస్థితి. విద్యార్థులకు పరీక్షల టైం, ఉద్యోగులు బయటికి వెళ్లక తప్పదు. అలాంటి వారి కోసం గతంలో చలివేంద్రాలు పెట్టేవారు. ఎక్కడ చూసినా చలివేంద్రాలు ఏర్పాటు చేసి ఉచితంగా తాగునీరు అందించేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనపడటం లేదు. వరంగల్లో మధ్యాహ్నం పూట తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు పబ్లిక్. ఇక మున్సిపల్ అధికారులు చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఒకప్పుడు ఎండాకాలం వచ్చిందంటే చాలు ఏ కాలనీలో చూసినా చలివేంద్రాలు కనిపించేవి. వడగాలులు, ఎండతో జనం ఇబ్బంది పడకుండా చలివేంద్రాలు పెట్టి ఉచితంగా తాగునీరు అందించేవారు. కానీ రాను రాను చలివేంద్రాలు తగ్గిపోతున్నాయి. వరంగల్ నగరంలో ఎక్కడా చలివేంద్రాలు కనిపించడం లేదు. దీంతో ఎండకు డీహైడ్రేషన్ బారిన పడకుండా వాటర్ బాటిల్ వెంట తీసుకెళ్తున్నారు పబ్లిక్. గ్రేటర్ వరంగల్ పరిధిలో కాజీపేట, వరంగల్ రైల్వే స్టేషన్లు, కాకతీయ, హెల్త్ యూనివర్సిటీలు, మెడికల్ ఇంజనీరింగ్ కాలేజీలు, ఎంజీఎం హాస్పిటల్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. వీటి కోసం వేల సంఖ్యలో పబ్లిక్ వరంగల్కు వస్తుంటారు. కొందరు దూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. వారు ఎండకు అవస్థ పడకుండా జీడబ్ల్యూఎంసీతో పాటు స్వచ్ఛంద సంస్థలు చలివేంద్రాలు ఏర్పాటు చేసేవి. ఈ చలివేంద్రాలు దాహం తీర్చితే హనుమకొండలోని పబ్లిక్ గార్డెన్ లాంటి ప్రాంతాల్లోని చెట్లు సేద తీర్చేవి. వీటితో పాటు 4 ఏళ్ల కిందట జీడబ్ల్యూఎంసీ సహకారంతో బాల వికాస స్వచ్ఛంద సంస్థ వారు ఎనీ టైం వాటర్ పేరుతో తాగునీళ్లు అందించేవారు. కానీ ఇప్పుడు ఇవన్నీ పూర్తిగా కనుమరుగైపోయాయి. ఒకప్పుడు మండే ఎండల్లో చలివేంద్రాలు తమ దాహాన్ని తీర్చేవన్నారు పబ్లిక్. అధికారుల ముందు చూపు లేని కారణంగా ఎండలో తాగునీటికి ఇబ్బంది పడుతున్నామన్నారు. ప్రయాణికులు, పాదచారులు, విద్యార్థులు ఖచ్చితంగా వెంట వాటర్ బాటిల్ తీసుకొని వెళ్తున్నారు. ఈసారి విపరీతమైన ఎండలు కొడుతున్నాయి. మార్చిలో ఇంతవరకు ఉన్నాయంటే ఏప్రిల్, మే బాగా తీవ్రత బాగుంటుంది. గతంలో చలివేంద్రాలు బాగా ఏర్పాటు చేసేది దాతలు. ఇప్పుడు నగరంలో ఎటు చూసినా కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయలేదు. మెయిన్గా మన వరంగల్ నగరంలోకి వచ్చే వరకు, పబ్లిక్ గార్డెన్లోకి వచ్చే వరకు ఫ్రిడ్జ్ లాంటిది ఏర్పాటు చేసేది గతంలో. ఈసారి ఆ సౌకర్యం కూడా లేదు. ఎక్కడెక్కడ బాటసార్లు వస్తారు, ప్రయాణికులు వస్తారు. తాగునీరుకు చాలా ఇబ్బంది ఉన్నది. నగరపాలక ఇది ఏర్పాటు చేయాలని నేను ప్రార్థిస్తున్నాను. చలివేంద్రాలు బాగుండే ఫస్ట్ అడుగున ఒక ప్రతి సెంటర్లల్లో కుండలు పెట్టుడు, కూలర్లు పెట్టుడు అట్లుండే. ఈసారి దాతలు కూడా ఎవరు ముందుకు రావట్లే. ఏడ చలివేంద్రాలు ఒక కుండ కూడా కనబడతలేదు. మెయిన్గా ఇట్లాంటి పబ్లిక్ గార్డెన్లలో కూడా ఎంట్రెన్స్లో ఫ్రిడ్జ్ ఉండే. లాస్ట్ ఇయర్ మంచిగా కూలింగ్ వాటర్ ఉండే. ఈసారి అది ఖరాబ్ అయింది. దాన్ని రిపేర్ చేసేటోడే లేడు. నీళ్ళకు బాగా ఇబ్బంది ఉన్నది ప్రస్తుతం దీంట్లో. ఇక ఈ 3 సిటీస్లో కూడా నేనైతే ఏడ చలివేంద్రాలు అనేవి అయితే చూడలే. ఈ సంవత్సరం ఏడ ఒక కుండ లేదు, ఒక టెంట్ లేదు, ఏమి లేదు. బాగా నీళ్ళకు బాగా ఇబ్బంది అవుతాం. మరి అధికారులు, రాజకీయ నాయకులు మరి దేని మీద దృష్టి పెడతాలో ఏమో తెలియదు. కానీ నీళ్ళకైతే చలివేంద్రాలు అయితే అస్సలు ఏడ కనబడతలేవు. ఇప్పుడు అసలే ఎండలు చాలా ముదిరిపోయినాయి. ఇప్పుడు వచ్చేది ఏంటంటే ఏప్రిల్. ఈ ఏప్రిల్, మే నెలలో ఇక జనాలు బయటకు వచ్చే వశం లేకుండా ఉంటుంది ఇప్పుడు ఈ ఎండలు చూస్తుంటే. కానీ ఒకప్పుడు బయట ఎక్కడ చూసినా కిలోమీటర్కి, హాఫ్ కిలోమీటర్కి ఒక చలివేంద్రం ఉండేది. ఇప్పుడు రాజకీయ నాయకులు కానీ, ఇంకా స్వచ్ఛంద సంస్థలు కానీ, కొందరు స్వతహా ఏంటంటే దారిన పొంటి పోయే వాళ్ళకి దాహం తీర్చే విధంగా ఇదొక పుణ్యమైన విధంగా భావించి వాళ్లకు చలివేంద్రాలు అనేది ఏర్పాటు చేసేది. ఇప్పుడు పోయిన సంవత్సరం అంతకుముందు ఇట్లా ఏర్పాటు చేసేది. కానీ ఇప్పుడు ఆల్రెడీ ఎండలు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా చలివేంద్రాలు లేవు, ఏం లేవు.
కనీసం గవర్నమెంట్ అయినా కిలోమీటర్కి ఒకటి చలివేంద్రాలు అంటే ఏర్పాటు చేస్తే మాలాంటి వాళ్లకు బయటకు వస్తే దాహం కూడా తీరుతుంది. ములుగు ఏజెన్సీలో మంత్రి సీతక్క చొరవతో చలివేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. జిల్లా కేంద్రానికి వచ్చే వారికి ఉచితంగా తాగునీరు అందిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా చలివేంద్రాల ఏర్పాటుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు సీతక్క. మరి మండల హెడ్ క్వార్టర్లలోకి వచ్చినటువంటి వివిధ గ్రామాల ప్రజలకు కూడా మంచినీటి సౌకర్యం అందించాలనేటువంటి లక్ష్యంతో రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మా ములుగు జిల్లా కలెక్టర్ గారు ఈ రకంగా చలివేంద్రం ఏర్పాటు చేసినందుకు వారిని అభినందిస్తా ఉన్నాం. అదే రకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఇలా మరి చలివేంద్రాలు నిర్వహించి మరి వివిధ పనుల నిత్యం వచ్చేటువంటి ప్రజలకు కూడా మంచినీరును అందుబాటులో ఉంచేందుకు ఈ రోజు మొట్టమొదటిసారి ములుగు నియోజకవర్గ కేంద్రంలో చలివేంద్రాన్ని ప్రారంభించడం చాలా సంతోషం. మున్సిపల్ అధికారులు స్పందించి వరంగల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు జనం. మద్యం తాగినా మాంసం తిన్నా ఆ గూడెంలో ఇంట్లోకి రానివ్వరు. గూడెం వాసులు ఎవరైనా కట్టుబడి దాటితే 70,000 ఫైన్ కట్టాల్సిందే. దీనిపై గ్రామస్తులంతా ఓ తీర్మానం కూడా చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని గూడెం గ్రామాల్లో ఇప్పుడు మద్యం తాగాలంటేనే భయపడే పరిస్థితి కనబడుతోంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో గట్టేపల్లి గ్రామ పంచాయతీ, సీతగూడెం, కోలాంగూడాలు ఉన్నాయి. వీటిలో 600కు పైగా జనాభున్నారు. ప్రశాంతంగా జీవనం సాగిస్తోన్న ఈ ఆదివాసీ గూడాల్లో ఓ అంతుచిక్కని వ్యాధి తీవ్ర కలవరం సృష్టించింది. వారం రోజులకొకరు అన్నట్టుగా వరుసగా కొందరు గూడెం వాసులు చనిపోతున్నారు. ఎందుకు చనిపోతున్నారో తెలియక కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఇక మరోవైపు కొందరు మద్యానికి బానిసై గూడెంలో అల్లర్లకు కారణమవుతున్నారు. ఈ రెండు సమస్యలకు పరిష్కారం కోసం గ్రామస్తులు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. అంతుచిక్కని మరణాలు ఆగిపోయేలా, మద్యం బారి నుంచి గ్రామస్తులు మారేలా మద్యపానానికి వ్యతిరేకంగా తీర్మానం చేశారు గూడెం వాసులు. హనుమాన్ మందిరంలో శాంతి పూజలు చేసి మొక్కులు చెల్లించుకొని ప్రమాణం చేశారు. మద్యానికి దూరంగా ఉంటామని, శని మంగళవారాల్లో మాంసం తినబోమని, నిబంధనలు ఉల్లంఘిస్తే 70,000 జరిమానా విధిస్తామని తీర్మానం రాసుకున్నారు గిరిజనులు. మాకిప్పుడు మా జనాలకు ఎట్లా ఆలోచన వచ్చినాయంటే, ఇది తాగుడు తిన్నుడు దీనికి మా శరీరం ఖరాబ్ అవుతున్నాయి. మళ్ళా మాకు ఆదాయం కూడా మాకు ఏం లేదు. అందుకే మా జనాలు ఏం చేసినారు అంటే, ఇది తాగుడుకు తిన్నుడుకు మేము కట్టుబడి ఉంటామని అందరు ఊరు వాళ్ళు ప్రమాణం చేసినారు. ఒకవేళ మేము మిస్గైడ్తో తాగితే 70,000 జుర్మానా ఇస్తాం అని ఊరు వాళ్ళే మొత్తం మాట్లాడుకొని ఈ పద్ధతితో నడుస్తున్నారు. మద్యానికి, మాంసానికి దూరంగా ఉంటామని చేసిన ప్రమాణానికి కట్టుబడి ఉంటున్నారు గిరిజనులు. గూడెంలో మద్యం అమ్మకాలు పూర్తిగా బంద్ చేశారు. ప్రస్తుతం గూడెంలో అలజడులు లేవు, అల్లర్లు లేవు. మద్యానికి దూరంగా ఉంటూ అందరం కలిసిమెలిసి ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నామని చెప్పారు గూడెం వాసులు. 24 గంటలు హోమ పూజ చేసిన శాంతి కొరకు పూజ చేసుకుని మంగళవారం, శనివారం 2 రోజు మాంసానికి ఊర్లో ఎక్కడన్నా ఎవరో ఏమి చేయదు అని ఇట్లా మాట్లాడి అట్లా అదే పద్ధతితో నడుస్తున్నాం. పొద్దుగల లేచి అందరు మళ్ళీ ఏం చేస్తున్నారు, హనుమాన్ దగ్గర పోయి నీళ్ళు చేస్తారు, పువ్వులు చేస్తారు, పూజ చేస్తారు. అదే పద్ధతితో నడుస్తున్నాం. మందుబాబులతో ఒకప్పుడు అల్లర్లు, గొడవలతో ఉన్న గూడెం ఇప్పుడు ప్రశాంతంగా మారింది. ఎలాంటి ఘర్షణలు లేకుండా సోదర భావంతో జీవిస్తున్నారు గూడెం వాసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్.